హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నా బెడ్రూమ్ని మేక్ ఓవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమో నాకు అట్లా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు టైం పాస్ కావట్లేదు. బట్ ఇప్పటి నుంచి కొంచెం వీడియో లేట్ అవుతాయి, ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది గైస్. ఇట్ ఈస్ సో డిప్రెసింగ్, ఐ నో. నేను యూట్యూబ్ చేసి పైసలు సంపాదిద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఎస్ అండ్ ఇవన్నీ ఇన్స్పిరేషన్స్ అనమాట. నేను నా గోడను తెల్లగా వేద్దాం అనుకున్నా. ఆల్రెడీ తెల్లగా ఉందని అనుకోవచ్చు, కానీ తెల్ల కలర్ కాదు. చూడండి ఎంత గలీజ్, అసలు మీకు వీడియోలో కనిపించట్లే, కానీ దగ్గర నుంచి చూస్తే ఏ కొంపరా ఇది అని అనిపిస్తుంది. బికాస్ సీ దాట్ ఇట్ లుక్స్ ఇంగ్లీష్, ఇట్ లుక్స్ లైక్ అ టాయిలెట్. సో ఐ డోంట్ వాంట్ దట్ కలర్. అందుకే నమస్కారం, ఉపకారం, నా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను వైట్ కలర్ వేస్తాను అనమాట. కలర్ తీసేసుకుందాం. ఇది ఒక డబ్బా, అది ముందర నుంచే మా ఇంట్లో వాడుండే. నేను యాక్చువల్లీ రూమ్ డెకరేషన్ రెనోవేషన్ 2-3 months నుంచి చేద్దాం అనుకొని కలర్ తెచ్చుకొని పెట్టుకున్నా, కానీ చెయ్యలేకపోయినా బద్ధకం కదా నాకు అని చెప్పి. సో 1 liter డబ్బా అనుకున్నా, కానీ నో గాయ్స్, నా దగ్గర 3 liters ఉండే అనమాట వైట్ కలర్. దాంతో నేను మొత్తం ట్రై చేశాను కవర్ చేయడానికి. అండ్ ఒక కోట్లో అయిపోతుందిలే, ఏముంది అని అనుకున్నా. బట్ నో 3 డబ్బాలు యూజ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ప్యాచెస్ ఉంటే మళ్ళీ 1 liter డబ్బా తీసుకొచ్చి ఎక్కడ ప్యాచెస్ ఉన్నాయి అక్కడ అంతా కంప్లీట్ చేసాను, సెకండ్ కోట్ వేసి గైస్. అప్పుడు నీట్గా అనిపించింది. ఇక్కడ నాకు ఓపిక లేదు మొత్తం రూమ్ ఖాళీ చేసి నేను చేయాలంటే. సో ఒక్కొక్క గోడ సామాన్లన్నీ జరిపి నేను వేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. నేను నా రూమ్కి కలర్ వేసుకుంటా. ఇది నాకు ఎప్పటి నుంచో టాలెంట్ ఉందన్నమాట. ముందు కూడా నేను నా రూమ్కి కలర్ వేస్తుంటే చూడండి నా చేతులు ఎంత మొత్తం కలర్తో నిండిపోయాయో. ఎందుకంటే నాకు ఇట్లా ఇవన్నీ చేయడం చాలా ఇష్టం. ఇట్లా చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకు పైన. ఎందుకంటే ఏం చెప్పాలి, ఇది నా హాబీ. అండ్ చూడండి సాయంత్రం అయిపోయింది గాయ్స్, ఎంత బాగుందో వ్యూ. కిటికీ ఎప్పుడు ఎప్పుడో సడన్గా తీసి షాక్ అయిపోయింది, ఎంత మంచిగా ఉంది వ్యూ అని. కానీ రోజు అంతే ఉంటుంది. అండ్ ఈ 3 గోడలు కంప్లీట్ చేసిన తర్వాత, యాక్చువల్లీ 3 కాదు, సగం వేసిన. అంతతో నా హాలత్ ఇంత ఖరాబ్ అయిపోయిందని చెప్పి ఓపిక లేదు చాలు ఇంకా ఈ రోజుకి అని చెప్పి అనుకున్నా. కానీ కిందంతా చూసారు కదా చెత్త, అదంతా అన్నట్టు ఇది మనం క్లీన్ చేయకపోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడు మనం అది క్లీన్ చేయమన్నమాట. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ ఉంది కూడా క్లీన్ చేస్తే తొందరగా వచ్చేస్తుంది అనుకోవచ్చు, కానీ అది తొందరగా రాదు. మనం చాలా కష్టపడి గీకాలన్నమాట. ఇది ఒక ఆర్మ్ వర్కౌట్ అయిపోతుంది. నాకు అస్సలు నచ్చదు ఈ పని చేయడము. అండ్ చాలా టైర్డ్ అయిపోయినా, నేను నా తలకే పట్టుకునే అంత టైర్డ్ అయిపోయినా, దాంతో పడిపోయినా. బికాజ్ ఏం చేయలేము ఇంకా, దానికంటే ఓపిక లేకుండే ఆ రోజుకి. కానీ ఓపిక తెచ్చుకొని మళ్ళీ పని చేసిన నేను గైస్. చూడండి ముందు, ఎందుకంటే చెయ్యాలి పని, లేకపోతే ఇక అయినట్టే. జాబ్ వచ్చింది కాబట్టి తొందర చేయాలి. ఒక 2 days ఉంది నా దగ్గర కంప్లీట్ చేయడానికి. అండ్ 2 days కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక 1 month అయితే ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే నేను జాబ్లో ఎంత బిజీ అయిపోయినానంటే నాకే నమ్మకపోతే నేను ఎంత బిజీ అయిపోయినా అని. అసలు ఇంట్లో ఉంట కూడా చేయట్లేదు నేనైతే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కలర్ డిఫరెన్స్. వైట్ చూడండి, ఇది వైట్ కాదు, ఆఫ్ వైట్ బేజ్ టైప్ బేజ్ అంటారా ఏమో తెలియదు. సో ఇంత కంప్లీట్ చేసిన, మధ్యలో వాళ్ళు ఉండిపోయిండే, అది కూడా కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ డే ఇంకొక డబ్బా తీసుకొచ్చిన గైస్, ఎందుకంటే సరిపోలేదు. 3 డబ్బాలు అయినాయి. ఆ మధ్యలో డబ్బాకి ఇంకో డబ్బా, మళ్ళీ దాని తర్వాత ప్యాచెస్ కవర్ చేయడానికి ఇంకో డబ్బా, మొత్తం 5 లీటర్లు అయినాయి ఒక్క రూమ్ వేయడానికి. నేను అనుకోలేదు. అండ్ ఈ అవుట్ఫిట్ నేను మొత్తం ఉతికి మళ్ళీ వేసుకున్నా, ఎందుకంటే ఖరాబ్ అయ్యేదానికి ఉతికి వేసుకోవాలన్నమాట మనం. నీట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మ్యూజిక్ పెడతా, ఆ మ్యూజిక్ చూసుకుంటూ మీరు ఎంటర్టైన్ కండి. అండ్ ఈ కలర్ డబ్బా వచ్చేసి 200 ఉంటుంది. 5 liters అయింది కాబట్టి మీరు లెక్కేసుకొని, నాకు ఓపిక లేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కంప్లీట్ అయిపోయిందని, కానీ లేదు, ఇంకొక అదే
5 లీటర్లు అంటే ఇంకొకటి 5 లీటర్ తీసుకొచ్చి మొత్తం అది కవర్ చేసిన ప్యాచులు అంతా డబల్ కోట్ అయింది మొత్తం గోడలకి. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ చెక్. మళ్ళీ ఏం అవుట్ఫిట్ చెక్, అదే అవుట్ఫిట్ చెక్. ఇప్పుడు మనం పెట్టేస్తున్నాము గోడలకి ఒక షెల్ఫ్ అనమాట. ఈ షెల్ఫ్ నా ఇంట్లో పాతది ఉండే అనమాట, ఐక్యా నుంచి తెచ్చుకున్నా. మీరు అనుకోవచ్చు పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఎందుకుంది శివాని అని. ఎందుకంటే అది చాలా గలీజ్ అయిపోయింది అండ్ మా ఇంట్లో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మిగిలిపోయిన 2 ముక్కల వాల్పేపర్ని నేను పైన ఒక డిజైన్ కింద ఒక డిజైన్ కనుక పెట్టిన. ఎందుకంటే నేను కొత్తగా కొన్నంత పైసలు లేవు నా దగ్గర. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్, అందుకే నా దగ్గర పైసలు రావట్లేదు. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఈ రెనోవేషన్లో నాకు అసలు హైలైట్ ఆఫ్ మై రూమ్ అంటే ఈ లైటే. బికాజ్ నాకు ఈ లైట్ వల్లనే రెనోవేట్ చేయాలని మోటివేషన్ వచ్చింది. బట్ నేను బయటికి పిలిచి మరీ హ్యాంగ్ చేయించిన అనమాట ఆ హుక్ని పైన ఒక ఆయనతోటి. బట్ ఐ డోంట్ నో నా కిస్మత్ ఎందుకు ఇట్లా ఖరాబ్ ఉంటుందో నాకు కూడా తెలియదు. బికాజ్ ఇరిగిపోయింది నా లైట్. నేను చాలా ఆశలు పెట్టుకునే లైట్ పైన. బట్ అండ్ అతను ఉరుక్కుంటూ వచ్చాడు బికాజ్ అంత సౌండ్ వచ్చింది అనమాట. అండ్ హీ వాజ్ వర్రీడ్ అబౌట్ ఇట్. ఇంగ్లీష్ ఇరిగిపోయింది. దీని తర్వాత నేను చాలా బాధపడ్డా దానికోసము. అసలు 3-4 డేస్ నా మైండే పనిచేయలేదు. అంటే ఐ నో నేను యాక్చువల్లీ ఒక డిఐవై ఆలోచించేసిన. అది ఇరిగిపోయిన ఒక 1 అవర్లోనే చాలా డిప్రెస్గా అయిపోయి ఏం చేయాలని ఆలోచించిన తర్వాత డిఐవై వచ్చింది. సో అది చేస్తున్నా ఫ్యూచర్లో, ఈవెన్ ఫ్యూచర్ అంటే ఈ వీడియోలోనే. సో ఇరిగిపోయింది గైస్ మొత్తం. దీనివల్ల నాకు చాలా స్ట్రెస్ అయ్యింది. యాక్చువల్గా లైట్ నాది కూడా కాదు, మా చెల్లిది రష్మిది. సో రష్మి ఈ వీడియో చూస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ యువర్ లైట్. నేను అనుకోకుండా అట్లా అయిపోయింది. ఇన్ని రోజు నీకు ఎందుకు చెప్పలే అంటే నాకు భయమైంది అబ్బా. ఓకే గైస్, దీని తర్వాత ఆ లైట్ని మనం అట్లా పడేయొద్దు బికాజ్ డాగ్స్ హర్ట్ అవుతుంది. సో నేను అంతా తీసి పేపర్లో పెట్టి కవర్లో పెట్టి దాన్ని మళ్ళీ మొత్తం టేప్ వేసేసి ప్యాక్ చేసేసిన. దట్ డాగ్స్ విల్ నాట్ గెట్ హర్ట్. ఒకళ్ళు చెత్తలో పడేస్తే వాళ్ళు చెత్తలో నుంచి ఏరుకొని తింటారు కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ హార్మ్ఫుల్. ఇప్పుడు ఇట్లా ఉంటే వాడికి కూడా చూడండి ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. సో ఆ లైట్ ఇరిగిపోయింది కాబట్టి మనం డిఐవై చేయాలి. ఇప్పుడు నేను చావ్లీకి వెళ్ళిపోయి క్లాత్ తీసుకొచ్చిన ఒకటి. ఇది మన లైట్ అండ్ యాక్సెసరీస్, గమ్ అండ్ ఇక్కడెక్కడో సోది వాడలాడుతున్నా. ఏమో సోలు మాట్లాడుతున్నా అసలు నాకు తెలియని కూడా తెలియదు. అండ్ చావ్లీకి పోయిన వీడియోలు అవన్నీ నాకు అంత టాలెంట్ లేదు గైస్. బయట వీడియోలు తీయాలంటే నా వీడియోలు నాకు తీయాలంటే భయం అవుతుంది. వేరే వీడియోలు తీయాలంటే సూపర్ తీస్తా. కానీ ఇది క్లాత్ తీసుకొచ్చేసిన అండ్ మన దగ్గర బెండింగ్ వైర్ తీసుకొచ్చిన. దాని తర్వాత నేను ఒక గ్లూ తీసుకొచ్చిన. ఆయన షాప్ అయిన అడిగితే ఒక గ్లూ ఇచ్చిండు. ఆ క్లాత్ పేరు ఏదో ఉండే ఆర్గాన్జా అనుకుంటా. దట్ ఈస్ ఆర్గాన్జా. ఆ గ్లూ షాప్ అయిన అడిగిన ఏం చేస్తున్నారు మేడం మీరు, గ్లూ దేనికి అని అంటే ఒక క్లాత్ అతకబెట్టాలి అందుకే అంటే ఆయన ఇచ్చిండనమాట. సో మనం ఈ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా కట్ చేసేసుకున్నాము. ఆ ఫ్లవర్ ప్యాటర్న్ పేపర్లో కట్ చేసాను. ఒక 5-6 టైమ్స్ కట్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అతకబెట్టేసి నేను కట్ చేసేసిన అనమాట షేప్. సారీ గైస్, ఈ వీడియో నాకు అర్థం కాలేదు ఎట్లా షూట్ చేస్తున్నాను, అందుకే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం ఆ బెండింగ్ వైర్ని ఈక్వల్ కట్ చేసేసుకోవాలి లెంత్. దాని తర్వాత ఇట్లా అతకబెట్టి పైకి ఇంకో క్లాత్ అతకబెట్టేసినాం అనుకోండి. అతకబెట్టడం కొంచెం కష్టము, ఫస్ట్ అర్థం కాదు, కానీ చేస్తుంటే అర్థమైపోతుంది. సో లైట్కి ఇట్లా అతకబెట్టేసిన నేను. అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఇట్లా లైట్ అసలు ఫ్లవర్ లాగా అనిపించలేదు. నాకు ఫుల్ డౌట్ వచ్చింది, కానీ ఇంకా పోనీ మన దగ్గర ఆప్షన్ లేదని చెప్పి అట్లా కంటిన్యూ చేసిన. అండ్ ఇది ఎలక్ట్రిక్ టేప్ తోటి పెట్టి దాన్ని ఎండ్స్ కట్ చేసి దాన్ని బెండ్ చేసి దీని సరౌండింగ్గా చేసి అతకబెట్టిన. ఓకే పర్లేదు బాగానే ఉంది అని అనిపించింది. ఫైనల్ లుక్ ఇది కాదు యాక్చువల్లీ, ఇంకా చాలా అతకబెట్టాను అనమాట. సో ఫైనల్ లుక్ ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. ఇరిగిపోయిన లైట్ డిప్రెషన్లో నుంచి బయటపడ్డా ఇది దీంతో. స్టార్టింగ్లో ఒక ఫ్లవర్స్ అని చెప్పాను కదా, మధ్యలో మిర్రర్ ఉంటుంది, దానికి డిఐవై అనమాట. థర్మోకాల్ తెచ్చేసి రౌండ్ షేప్లో కట్ చేయడానికి ట్రై చేసి మధ్యలో అతుకుపెడితే అది రౌండ్ అయింది. దాని తర్వాత మనం గుండు సూది టైప్ ఒక సూది ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ పేపర్ ఫోల్డ్ చేసి జిగ్జాగ్ రౌండ్ కట్ చేసుకొని పేపర్కి కలర్ వేసి జిగ్జాగ్ ఫోల్డ్ చేసి కింద టేప్ వేసి ఇట్లా ఒక ఫ్లవర్ లాగా చేశాను అనమాట. అది మనం ఇప్పుడు మొత్తం అతకబెట్టాలి. చాలా మంచిగా అనిపించింది నాకు యాక్చువల్లీ చూడంగానే. నాకు ఇది నా రూమ్లో కావాలని అనుకున్నాను నేను. సో నేను ఇది చేయడానికి చాలా ప్రాసెస్ అయింది అండ్ నా వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి ఎట్లా చేస్తున్నా అని. సో ఇది బేసిక్ నా దగ్గర కొన్ని చిన్న వీడియోస్ ఉండే అనమాట. ఇట్లా రౌండ్గా అతకబెట్టుకోవాలి, గమ్మేసి ప్లస్ నేను పిన్తో అతకబెట్టిన అండ్ మధ్యలో ఒక థర్మోకాల్ పీస్ పెట్టిన. బికాజ్ అది మిర్రర్ కింద దాకా అతుక్కోదు కాబట్టి థర్మోకాల్ పెట్టి దాన్ని కూడా గుంసూసి పెట్టి దాన్ని కూడా గమ్ పెట్టిన. అండ్ ఈ మిర్రర్ నేను మీషో నుంచి తెప్పించిన. అండ్ చూడండి ఎంత ప్రిటీ ఉంది అసలు. ఐ మీన్
ఇన్ లవ్ విత్ దిస్. అసలు నేను గోడకు కూడా మూలలు అండ్ డబుల్ టేప్తో అతకబెట్టిన. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. అండ్ గ్లూతో అతకబెట్టిన, స్ట్రాంగ్ గ్లూ యూజ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ రూమ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి. అండ్ యా ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను 50,000 సబ్స్క్రైబర్స్ అయితే 100% యూట్యూబ్లో ఒక టాటూ వేయించుకుంటా. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.